పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్ర డెకాయిటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటీవల వరుస ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి విధంగా మరొక సంచలనమైన ఎదురు దెబ్బ తగలటానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి తగలబోయేటువంటి ఆ ఎదురు దెబ్బ ఏంటి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఇటువంటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ ఎంతటి 420 గాడో మనందరికీ తెలుసు. అయితే వాడి అధికారం ఉన్నప్పుడు మాత్రమే వాడి అధికార మదం కొనసాగింది, వాడి అహంకారం కొనసాగింది. వాడి అధికారం పోయిన తర్వాత ఇన్నాళ్ళు వాడితో పాటు అధికారంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి జంప్ అయిపోతా ఉన్నారు. చాలామంది రాజకీయాల నుంచే పారిపోతా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే ఆళ్ల నాని అనేటువంటి వ్యక్తి ఇవాళ కనీసం ఆ పార్టీలో ఉండటానికి కూడా ఇష్టం లేక రాజకీయాల నుంచే విరమించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక కిలార్ రోజే దగ్గర నుంచి అతన్ని ఎమ్మెల్యేని చేసి ఎంపీ సీట్ ఇస్తే అతను కూడా పార్టీ నుంచి జంప్ అయిపోవడం మనం కల్లారా చూసాం. ఇంకా ఈ లిస్టు చాలా పెద్దది ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఊహించినటువంటి విధంగా ఒక సంచలనమైనటువంటి కోణం బయటకు రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముందు విజయసాయి రెడ్డి అన్నారు, శాంతి అన్నారు, పర్సనల్ మ్యాటర్ మనం ఎక్కువ మాట్లాడడం దాని గురించి. అదేవిధంగా ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాసు, అదేవిధంగా మాధురి, అది పర్సనల్ మ్యాటర్ అయినప్పటికీ మధ్యలో దువ్వాడ వాణి గారు వచ్చారు. విషయం వాళ్ళ కుటుంబమే బజార్ను పడేసుకుంది, అది మనందరం చూసాం. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించినటువంటి విధంగా సరే జగన్మోహన్ రెడ్డి మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి, చాలా నికృష్టమైనటువంటి బతుకు అనేటువంటి చర్చ కూడా ఉంది. ఇవాళ జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అయ్యాడు, జోగి రమేష్ కూడా ఇవాళ రేపు అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ అరెస్టులు వీళ్ళు చేసినటువంటి డెకాయిట్ 420 పనులు ఒక్కోటి బయటకు వస్తాయి. అయితే ఎవరూ ఊహించినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, వందలాది కోట్లు సంపాదించుకున్నటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అత్యంత నీచమైనటువంటి పదజాలం నింజా కొడుకు అనాలనిపిస్తుందని చెప్పి బూతులు మాట్లాడినవాడు, పవన్ కళ్యాణ్ గారిని కారుకుత్తలు కూసినవాడు, అసలు అధికారానికి అడ్డు లేదు, ఇక తన అధికారం శాశ్వతమైనటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. కాకినాడ పోర్టు ద్వారా వందలాది కోట్ల రూపాయలు విదేశాలకి వ్యాపారాలు చేయడం ద్వారా, అంటే అక్రమ వ్యాపారాలు, అందులో ఏకంగా డ్రగ్స్, గంజాయి లాంటి వ్యాపారాలు చేయడంతో పాటు అక్కడి నుంచి రేషన్ బియ్యం కూడా తరలించినటువంటి దౌర్భాగ్య చరిత్ర కలిగినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆటోమేటిక్గా జగన్ అనేటువంటి 420తో తప్పుడు పనుల్లో భాగస్వాములుగా ఉండే వాళ్ళలో వీళ్ళే ఎక్కువ ఉంటారు, దాని ద్వారా సంపాదించుకున్న వాళ్ళలో కూడా వీళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ వేరే కులాలకి మతాలకి సంబంధించినటువంటి వ్యక్తులను అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని బలిపశువులను చేస్తుంటాడు ఈ 420 జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో జనసేన వాళ్ళ మీద ఫిజికల్గా కూడా దాడి చేయడం మనం చూసాం. సరే నేను పవన్ కళ్యాణ్నే ఓడిస్తానని వాడి కారు కుత్తలకు చివరికి 50,000కు పైగా మెజార్టీతో ఘోర దారుణ ఓటమి చూసిన తర్వాత ఇంకొకడైతే బతికొండరు. బట్ మనం వాడి చావును కోరుకోం, ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా రాజకీయంగా ఆల్రెడీ చంపేశాం కాబట్టి. అయితే వీళ్ళంతా అధికార మదంతో, అహంకారంతో కొడాలి నాని దగ్గర నుంచి వల్లభనేని వంశీ దాకా, పేరు నాని దగ్గర నుంచి గుడివాడ అమర్నాథ్ దాకా కారు కూతలు కూయటానికే వీళ్ళని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. వాళ్ళందరి బతుకులు వాళ్ళ కుక్కలు చింపిన విస్తరైపోయాయి. ఎందుకంటే తప్పు వాళ్ళ వైపు పెట్టుకొని కూడా ఎదుటోళ్ళ మీద విమర్శలు చేసినటువంటి నికృష్ణ బతుకు. అయితే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి సంచలన అంశాలు బయటకు వస్తాయనేటువంటి చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డికే ఎందుకు ఇలాంటి కాట్లు జరుగుతూ ఉన్నాయి వరుసగా, ఇవన్నీ తట్టుకోలేకే జగన్మోహన్ రెడ్డి ఈ దేశం నుంచి పారిపోవటం కోసం తన పాస్పోర్టు, తన భార్య భారతిరెడ్డి గారి పాస్పోర్టు రెన్యువల్ చేయించుకున్నాడు అనేటువంటి చర్చ ఒకవైపు నడుస్తుంది. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడని మరో చర్చ నడుస్తూ ఉంది. షర్మిలని పక్కన పెట్టే పని అయితే, లేదంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధమంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో కూడా ఎన్డీఏకి పూర్తిస్థాయి మెజారిటీ రావటం, పైగా కేంద్రంలో ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన కేసుల్లో తను జైలుకి వెళ్ళేటువంటి రోజులు దగ్గరకు వచ్చేసాయని, మరోవైపు తన తమ్ముడు తన 2 కళ్ళల్లో ఒక కన్నుగా చెప్పినటువంటి అవినాష్ రెడ్డిని వరుసగా, అంటే ఇక విచారణ ప్రారంభమై అవినాష్ రెడ్డి కూడా త్వరగా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని, ఇటీవల వరుసగా తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేసినటువంటి తప్పుడు పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటాం. ఏదైతే జోగి రమేష్ కొడుకు అగ్రిగోల్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్లు మార్చేసి వందలాది కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని అడ్డంగా దొరికిపోయిన తర్వాత మాకు కుటుంబం లేదా, మీకు కుటుంబం లేదా, మాకు పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, ఇవన్నీ నీ భార్య, నీ భర్త జోగి రమేష్ గారి భార్య ఎన్ని మాట్లాడుతూ ఉంది. జోగి రమేష్ గారి భారీ మాటలు మాట్లాడే ముందు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు తప్పురా జోగి రమేష్ గారి నికృష్ట అని చెప్పి ఉండొచ్చుగా. వాళ్ళ బాబాయిని వాళ్ళే వేసేసుకుని దాన్ని తెలుగుదేశం పార్టీ అకౌంట్లో వేసినటువంటి నికృష్ట చరిత్రతో ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని సాధించడం కోసం నికృష్టమైనటువంటి బతుకు బతికినటువంటి జగన్మోహన్ రెడ్డితో ఇన్నాళ్ళు
ప్రయాణం చేసినందుకు. అంటే జగన్మోహన్ రెడ్డితో గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు సహకరించినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది జైలు పాలయ్యారు. అనేక మంది కోర్టుల చుట్టూ ఈ రోజుకి ఇన్నేళ్ళైన 15 ఏళ్ళైనా తిరుగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గాడే ముఖ్యమంత్రిగా ఉంటే తాను ఎన్ని తప్పుడు పనులు చేస్తాడు, అందులో ఎంతమంది జీవితాలను బలి చేస్తాడు, రేపో మాపో ఎంతమంది వైసీపీ నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు ఎంతమంది జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదా? జగన్గాడు పెట్టమన్నాడు కదా అని సాక్షాత్తు ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా వీళ్ళ తప్పుల్ని ప్రశ్నించామని మా మీద అక్రమ కేసులు పెట్టి, థర్డ్ డిగ్రీలు ప్రయోగించి, కరెంట్ షాకులు పెట్టి, కొట్టి, ఇబ్బందులు పెట్టి, హింసలకు గురి చేసే మరి అందులో భాగస్వామ్యం ఉన్నటువంటి తప్పుడు నా కొడుకులు ఒక్కరినైనా మేము వదిలిపెడతామా? ఇవాళ చట్టపరంగా ప్రతి ఒక్కటి తొత్తర తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం కదా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పార్టీ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడవదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎత్తిపోతుంది. ఖచ్చితంగా ఈ విషయం తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి ముందే తాను ఈ దేశం నుంచి పారిపోవడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి మరింత మంది నికృష్టపు అవినీతి భాగోతం ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి నీచమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళ భాగోతాలు మరిన్ని బయటికి రాబోతా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.